మీ చేతిలో ఆల్రెడీ ఒక మైక్ ఉంది. కల్పలత గారు, ముందుగా పుష్ప సినిమాకి మీకు కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఇప్పుడు మరొక సక్సెస్ఫుల్ సినిమా ఇన్ యువర్ కిటీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సార్ చందు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అందుకే 2 మైకులు పెట్టుకోండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చందు సార్ అండ్ అరవింద్ సార్, వాసు సార్, నాగ చైతన్య సార్, మా అబ్బాయి నాగ చైతన్య అండ్ మా కోడల పిల్ల సాయి పల్లవి, అందరికీ కెమెరామెన్ సాయి శ్యామ్ సార్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. యాక్చువల్గా ఇంత పెద్ద స్టేజ్ మీద మీ అందరి ముందు మాట్లాడేంత అర్హత కూడా నాకు లేదు. బట్ నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చేందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా నేను ఈ సినిమా చేస్తానని కూడా అనుకోలేదు. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ అప్పుడు నేను పుష్ప షూటింగ్లో ఉన్నాను. పుష్ప షూటింగ్ చేసేటప్పుడు మోస్ట్లీ నాకు ఒక 6-7 మూవీస్ అడిగారు, ఎవరికి ఇవ్వలేదు సుకుమార్ సారు. బట్ సత్య సారు ఒప్పుకోలేదు, అది కూడా మా సినిమానే, ఈ సినిమా చేయాల్సిందే అని చెప్పేసి ఈ ఒక్క సినిమానే కమిట్ ఒక్క సినిమానే చేశాను. మొన్నటిదాకా పుష్ప అమ్మ అని అనేవాళ్ళు, ఇప్పుడు పుష్పరాజు అమ్మ. పుష్ప మా అల్లు అర్జున్ అయితే రాజు నాగ చైతన్య గారు, పుష్పరాజు అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రైటర్ కార్తిక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.